ఈరోజు మంచి చెప్పేవాళ్ళు లేరు. ఒక పిల్లవాడికి తల్లి చిన్నప్పుడు మరణిస్తారంట తల్లిదండ్రులు. సవతి తల్లి పెంచుతుంది. వాడు చిన్నప్పుడు స్కూల్లో తోటి విద్యార్థుల దగ్గర పెన్సిల్ కొట్టేయడం, పెన్ను కొట్టేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఆమె దానికేమి వాడిని కరెక్ట్ చేయదు. వాడు అట్టట్టట్టా పెరిగిన తర్వాత పెద్ద గజ దొంగ అవుతాడు. ఆ గజ దొంగతనం చేస్తూనే హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు రాజు వాడిని పట్టుకొని ఉరిశిక్ష అని చెప్పి నిర్ణయిస్తాడు. ఆ ఉరికంబం దగ్గర వాడిని అడుగుతారు, చివరి కోరిక ఏదైనా ఉందా అంటే, మా పిన్ని గారితో ఏదో రహస్యంగా మాట్లాడాలా అంటాడు. సరేనని ఆమె దగ్గరికి పంపిస్తాడు. ఆమె దగ్గరికి వస్తే ఇంకా కొంచెం దగ్గరికి రావాలా, రహస్యం కదా అంటాడు. ఆమె అనుకుంటుంది వీడెక్కడో నిధి దాచిపెట్టున్నాడేమో, నాకు చెప్తాడేమో అని చెప్పి దగ్గరికి చెవు పెడుతుంది. వాడు చెవు గట్టిగా కొరికేస్తాడు అనమాట. కొరికేసి ఆ చెవు పీకేసి ఊసేసి, అప్పుడు పిచ్చిదానా, నేను చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే నన్ను కరెక్ట్ చేస్తుంటే ఈ దుస్థితి నాకు వచ్చుండేది కాదు కదా అంటే